హీరో అమ్మ గురించి ఇల్లు కడతా ఉంటాడు. అవును. అమ్మ అందులో రాడ్ మోస్తూ ఉంటుందని తెలీదు. అవును. అన్న ఇన్స్పెక్టర్ అయ్యాడు. వాడికి తెలుసు ఇద్దరిని కలవకుండా దూరంగా చెట్టాలని. వాడికి అమ్మ ఎప్పుడు వస్తుందా ఇక్కడికి, ఎప్పుడు వస్తుంది ఇక్కడికి, ఇంట్లో ఉండాలని చెప్పాను. అంటే తెల్లారి గృహప్రవేశం అమ్మ దగ్గరికి, అమ్మ నాకు ఏదో పీడకలు వచ్చిందమ్మా, 6 మాసాల పాటు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్తే అన్నకి ఏదో అరిష్టం అమ్మ అని చెప్పి అబద్ధం చెప్తాడు వాడు. వాడు ఎందుకు అంటాడో అన్నకి తెలుసు. ఇలాగ అంటున్నాడు రా తమ్ముడు, అలాగేలే అమ్మ. వాడి ఉద్దేశం ఏంటంటే అన్నకి ఒక డార్క్ జీవితం ఉంది అని చెప్పని చెప్పాలని వాడికి, అమ్మకి తెలియజేయాలని చెప్పాను. ఓకే. ఆయన పెద్ద ఇల్లు కట్టుకుంటాడు, అడుగుతాడు ఇది మా అమ్మకి, ఇది మా తమ్ముడికి, ఇది వీళ్ళకి. వాడికి ఏంటంటే ఒక గది, దాంట్లో కింద చాప తలగడం అంతే, నాకేం అక్కర్లేదు అంటాడు. అర్థమవుతుంది కదా. సో ఈ ప్రాసెస్లో వాడి ఉద్దేశం అమ్మని తిరుపతి ఎక్కడికి పంపించి, తీర్థయాత్ర పంపించి మొత్తం ఈ సిటీల్లో బిల్లు అనేవాడు లేకుండా చేసేయాలి, ఓకే. ఓకే. ప్రక్షాళన చేసేయాలి. ఆ పని మొదలు పెట్టుకుంటాడు. అంత అయిన తర్వాత మొత్తం అందరూ చంపేస్తే తల్లి అప్పుడు వస్తుందన్నమాట. ఇంటి నిండా శవాలు, ఇంటి నిండా శవాలు. శవా తప్పు చేసి శివరాజ్యంలో షూట్ చేస్తారన్నమాట. ఓకే. ఓకే. అలా గుడి తింటాడు. అవునమ్మా చూడమ్మా, వీడి పాప చరిత్ర అంతా ఇంట్లో ఉందమ్మా, పాప చరిత్ర ఇంట్లో ఉందమ్మా అని చెప్పి సారి ముందో సీన్ చెప్పాలి. అక్కడ సీన్ ఏంటంటే సముద్ర తీరంలో కాళీ తల్లి ఉంటుంది, ఇలాగా భయంకరంగా కింద సూర్యుడి మీద కాలేసి ఉంటుంది. తల్లి చిన్న కొడుకు పూజ చేస్తామంటే దూరంగా ఉంటాడు. ఏరా అంటే భయంకరంగా ఉందమ్మా, నాకు నచ్చలేదమ్మా. అలా కాదురా, భయంకరంగా నా కోపం, నా తల్లి ఇదే కోరుకుంటుందిరా, ఎప్పుడు ఇదే కోరుకుంటుందిరా. అయితే ఏంటమ్మా, ఏ తప్పు చేసినా సరే ఆ తల్లితో ఒకసారి చెప్పేసుకుంటే పాపం ఉండదురా అంటే అప్పుడు చెప్తే, అమ్మ నేను మా యొక్క దొంగతనం చేశానని చెప్పాను. అది ముందు సీన్ చెప్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ బుల్లెట్తో కాల్చిన తర్వాత గది తాళం వేస్తుంటే గదిలో ఎవరిని వెళ్ళనివ్వడండి. అందులో మొత్తం బ్లాక్ మనీ మొత్తం అంతా ఉంటుందని చెప్పి తమ్ముడు తాలూకు ఫీలింగ్ అనమాట అది. ఇదిగో దీంట్లో చూపిస్తానని చెప్పి కాలు తలుపు ఒక్క ర్యాంప్ మీద కొడతాడు. గుడి దేవాలయం అని చెప్పి తలుపు ఓపెన్ చేస్తాడండి. దాంట్లో అమ్మ ఫోటో ఉంటుందంట పెద్దది, చీటీలు ఉంటాయి దాని నిండా. ఇప్పుడు ఏం చేసి అక్కడ చెప్పాడంత అమ్మకలాగా, చేశానమ్మా, మర్డర్ చేశాను, ఎవరి కోసం చేశానమ్మా, నా కోసం చేయలేదు, సంఘం కోసం చేశాను, వీళ్ళ కోసం చేశాను, నాకు కావాల్సిందిగమ్మా నేల మీద పక్క తరగడంత నుంచి ఇంకేం లేదు. శివ తప్పు చేశానంటే అమ్మకి ఏంటి 700 సంవత్సరాల మేడ మీద ఉయ్యాలు పెట్టాలి, బంగారు ఉయ్యాలు పెట్టాలని చెప్పాను. ఒక్కసారి నువ్వు చూసుకోవాలని ఉందమ్మా అని చెప్పాను. ఉయ్యాలను కూర్చోబెట్టి విజన్ కోసం ఆయన వెనక అడుగులేస్తూ చిన్న పేపర్ మీద జారి ఇలా కింద పడిపోతాడు. ఇప్పుడు కట్ చేస్తే తల్లి ఆ డెడ్ బాడీని బొడిలో పెట్టుకుని తోటపాటులా కంటిన్యూ చేస్తూ ఉంటుంది. సో ఒరిజినల్ మీరు ఫస్ట్ అనుకున్న స్టోరీ ఇది మా ఆవిడకి రాత్రి 12 గంటలకి కథ చెప్పాను నేను, లేపి ఎవరో చెప్పాలి కదా. అది రాయమౌళి సినిమా తీస్తున్నప్పుడు చెప్పాను మా ఆవిడతో, ఇలాగా ఆ కథ తీస్తున్నాడే జ్ఞాపకం ఉందంటే, ఎందుకు జ్ఞాపకం లేదండి, మీరు కథ చెప్పి పడుకున్నారు, తెల్లవారులు ఏడుస్తూ కూర్చున్నాను అంది. సో అలా పుట్టిందండి, స్కార్ ఫేస్లో పుట్టింది కథ. నైస్ సార్.